నమశంకరాయ. 19వ తారీఖు రోజున శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాదిని మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇంట్లోకి తీసుకురావలసినటువంటి వస్తువులు, తీసుకురాకూడని వస్తువుల్ని, ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా లక్ష్మీప్రదంగా ఉండాలి అనంటే ఏ ఏ వస్తువులు ఏ సమయంలో తీసుకురావాలి? ముఖ్యంగా ఈ రోజున 19వ తారీఖు రోజున 9 నుంచి 10 గంటల మధ్యకాలంలో శుక్రహోర ఉంటుంది. అలాగే 9 గంటల 32 నిమిషాల వరకు ఈ మేష లగ్నం ఉంటుంది. 9 గంటల 32 నిమిషాల నుంచి 10 గంటల మధ్యకాలంలో శుక్రహోర, వృషభ లగ్నం అధిపతి అయినటువంటి శుక్రుడు స్థితి అయి ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో దగ్గరలోని జనరల్ స్టోర్ నుంచి పసుపు, గళ్ళ ఉప్పు, అలాగే పాలు, వెండి వస్తువులు, గోమతి చక్రాలు, దక్షిణావృత శంఖము, అలాగే నక్షత్ర గవ్వలు, ఇలాంటివన్నీ కూడాను, చీపురు కట్ట, ఇలాంటి లక్ష్మీప్రదమైనటువంటి వస్తువుల్ని ఈ 9 గంటల 32 నిమిషాల నుంచి 10 గంటల లోపల కొనుగోలు చేయవచ్చు. అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇనుము సంబంధమైనటువంటి వస్తువులు కానీ, నూతన వాహనాలు కొనుగోలు కానీ, పిన్నీసులు, పింగాణి, అలాగే ఇనుప వస్తువులు, రాగి వస్తువులు, సీసపు వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో కూడాను కొనుగోలు చేయకూడదు. ఈ రోజున మీ చేతి మీదుగా పాలు కానీ, చీపురు కానీ, అలాగే లక్ష్మీ సంబంధమైనటువంటి వస్తువుని దానం చేయకూడదు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడాను మీకు అత్యంత శుభ పరిణామాలు జరగాలి, మీ సంకల్పం నెరవేరాలనే సదుద్దేశంతో చైత్ర పౌర్ణమి సందర్భంగా ఏప్రిల్ 1వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి ప్రముఖ శైవ క్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమం, మృత్యుంజయ హోమం, రుద్ర హోమం, సుదర్శన హోమం, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలను జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.